అసలు నిజానికి వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమండలం మీద అవతరించినప్పటి నుంచి వాల్మీకము నుండి ఆయన వ్యక్తమై వెంకటాచల పర్వతం మీద తిరిగినప్పుడు ఆదివరాహమూర్తిగా అదే విష్ణు తేజస్సు వెంకటాచల పర్వతం మీద ఉన్నప్పుడు మొట్టమొదట దర్శనమైంది ఎవరికో తెలుసా? ఆయన ఎవరి చేతితో తీసుకొచ్చి పెట్టిన పదార్థములను రోజు తినేవారో తెలుసా? శ్రీదేవి భూదేవి సహితుడై చతుర్భుజుడైనటువంటి వెంకటేశ్వరుడిగా ఆయన తిన్నది ఒక బోయవాని చేతితో తిన్నారు. ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే. అసలు భగవంతుణ్ణి అడగవలసినవి ఏమైనా ఉంటే రెండు అడుగుతారు. అందుకే వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే అందులో ఒక మాట అడుగుతారు, అజ్ఞానినామయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. నా తప్పులు క్షమించు. ఇన్నాళ్ళు నా అంతవాడు లేడనుకున్నాను, నేను ఇన్ని తప్పులు చేశాను, ఇప్పుడు నాకు అర్థం అవుతాను. నాకన్నీ